హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది. 12 ఏళ్లలో రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్న టీపీసీసీ చీఫ్. అనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్సిటీలో తొలి స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి ముర్ము. నూతన సాంకేతికత అభివృద్ధిలో యువత దూసుకెళ్లాలని పిలుపు. కాకినాడ జిల్లా తుని చిన్నారి ఆచూకీ కోసం వాల్ పోస్టర్లు విడుదల. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిపితే 1,00,000 పారితోషిక ప్రకటన. దేశవ్యాప్తంగా అమల్లోకి వీబీజీ రామ్జీ చట్టం. రోజువారీ కనీస వేతనం 300 ఖరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో గ్రామీణ ఉపాధి రంగానికి సంబంధించి ఒక చారిత్రాత్మక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక చరిత్ర పుటల్లో కలవనుంది. దీని స్థానంలో సరికొత్తగా వీబీజీ రామ్జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త పథకం ద్వారా ఉపాధి కూలీలకు ప్రభుత్వం భారీ ప్రయోజనాలు చేకూర్చింది. రోజువారీ కనీస వేతనాన్ని 300 రూపాయలుగా ఖరారు చేయడంతో పాటు ఏడాదికి కల్పించే పని దినాల సంఖ్యను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గ్రామీణ ఉపాధి రంగానికి సంబంధించి ఒక చారిత్రాత్మక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక చరిత్ర పుటల్లో కలవనుంది. దీని స్థానంలో సరికొత్తగా వీబీజీ రామ్జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త పథకం ద్వారా ఉపాధి కూలీలకు ప్రభుత్వం భారీ ప్రయోజనాలు చేకూర్చింది. రోజువారీ కనీస వేతనాన్ని 300 రూపాయలుగా ఖరారు చేయడంతో పాటు ఏడాదికి కల్పించే పని దినాల సంఖ్యను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సాంకేతిక అభివృద్ధిలో యువత దూసుకుపోవాలని, విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने। सामाजिक न्याय के उद्देश्य से स्थापित की गई ऐसी संस्थाओं का ये दायित्व भी होता है कि वे अपने क्षेत्र में जनजातीय समाज की शिक्षा, स्वास्थ्य, कौशल विकास, आजीविका और
वनाधिकार के लिए जमीनी स्तर కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను ఈ నెల 3వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అనంతరం విచారణను ఈ నెల 3వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నారు. తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. జాతీయ అధ్యక్షుడు వస్తే కనీసం 200 మందిని కూడా పోగు చేయలేకపోయారని విమర్శించారు. దేవుడి పేరుతో రాజకీయం చేయడం తప్ప బీజేపీకి వేరే అజెండా లేదని, అయోధ్య స్కామ్పై ఆ పార్టీ సమాధానం చెప్పాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. మతాల పట్ల రెచ్చగొడితే రెచ్చిపోయే జనం కాదు. 100 ఏళ్ల తరబడి ఇక్కడ శాంతి వాతావరణంతో కులాలు మతాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సామరస్యంగా ప్రజలు ఇక్కడ మెదులుకుంటారు. ఇలాంటి రాష్ట్రంలో వచ్చి మీరు చిచ్చు పెట్టాలంటే అది సాధ్యమయ్యేది కాదు. వెస్ట్ బెంగాల్లో మేము మోసం చేసి గెలిచామని చెప్పకనే చెప్పాడు ఆయన. వెస్ట్ బెంగాల్ తరాలో తెలంగాణలో చేస్తామని. ఏంది మీరు చేసిన వెస్ట్ బెంగాల్లో? ఓట్ల దోపిడీ చేశారు, ఓట్ల దొంగలింపుకు పాల్పడ్డారు. 92 లక్షల ఓట్లు తీసేశారు. పాపం మమతా బెనర్జీ 25 లక్షలతోనే ఓడిపోయింది. మీరు జత చేసిన 30 లక్షలు మాత్రమే. బీహార్లో ఏం చేశారు? మీరు ఓటు దొంగలించారు. ఇటీవల మా మీనాక్షి నటరాజన్ సీటు దొంగలించారు. ఓట్ల దొంగలు మీరు. ఈ దేశం అంతా గ్రహిస్తా ఉంది. తెలంగాణలో కూడా ఓట్లు దొంగలించి గెలుస్తామనుకుంటే పొరపడ్డట్టే. తెలంగాణ ప్రజలు విఘ్నులు. ఎస్ఐఆర్ అనేది ఓట్లు జత చేసే కార్యక్రమం. 2002లో లింగ్డో గారు ఉన్నప్పుడు అర్హత ప్రతి పౌరుడు ఓటు జత చేయాలని తపనతో చేశారు. ఇవల్ల మీది కాదనుకున్న ఓటును తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ 2 మాసాలుగా అప్రమత్తంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా కార్యకర్తను మేలుకొని మా తపనంతా కూడా అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి. పేదవాడి జీవితం, పేదవాడికి అందే సంక్షేమం
ఇవన్నీ కూడా ఓటు చుట్టూ తిరుగుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక పెద్ద ప్రామాణికమైనటువంటి అంశం. దాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రతి బూత్లోనూ చేస్తూ ఉంది. మీరు ఓట్ల దొంగిలింపు కార్యక్రమానికి తెలంగాణలో పాటుపడతానంటే ఇక్కడ అయ్యేది లేదు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు. కామారెడ్డి పట్టణంలోని బాయ్స్ హై స్కూల్లో అభివృద్ధి కోసం 5 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు వివరాలను ఆయన వెల్లడించారు. ఇవాళ అదే పేరు నాది కంటిన్యూ ఉండాలని నేను 1 year బ్యాక్ కామారెడ్డికు ఓన్లీ 3 MLD వాటర్ ఇచ్చినారు. 3 ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా. రాత్రి పగలు మానిటరింగ్ చేసి ఇటు నేషనల్ హైవే కానీ రైల్వే కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కానీ మాట్లాడి ఒక్కొక్క ఆర్డర్ తెచ్చుకుంటా ఇవాళ 11 MLD వాటర్ మన పోచంపాడు గిరిడ్ నుంచి మన మల్లన్న గుట్ట నుంచి కామారెడ్డికి ఓన్లీ కామారెడ్డికి 11 MLD ఇస్తున్నారు. ఎక్కడ 3 MLD. ఈ మొత్తం ఎండాకాలంలో ఎక్కడ కూడా కుండల ప్రదర్శన కానీ ప్రజలు బయట వచ్చే కానీ మా మీద కానీ మున్సిపాలిటీ మీద కానీ లేకుంటే వేరే పార్టీ వాళ్ళ మీద కానీ ఎక్కడ ధర్నా జరగలేదు. దాని కారణం ఏమంటే రాత్రి పగలు కలెక్టర్ గారు మేము మానిటరింగ్ చేసుకుంటా గిరిటి వాళ్ళతో RWS వాళ్ళతో మిషన్ భగీరథతో కోఆర్డినేట్ చేసి వాళ్ళ కామారెడ్డికి 11. అయితే ఇంట్లో కొంచెం ఫరక్ వచ్చింది. వాళ్ళు 11 అన్నట్లు వాళ్ళు లేదు. ఇక్కడ కొలత చేసే మీటరే లేదు. మొన్న మీటర్ కొనుగోలు చేయించినారు. ఇవాళ మీటర్ వచ్చేసింది ఫిట్ చేస్తున్నాం ట్యాంక్ లో. అసలు నిజం ఎవరు? వాళ్ళు 11 అంటున్నారు, వీళ్ళు 9 వచ్చింది 10 వచ్చింది అంటారు. దాని గురించి కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 2 ఏళ్లుగా రెడ్ బుక్ పాలన సాగుతుందన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని మండిపడ్డారు ఆయన. అమరావతిలో రైతుల తరపున నిలబడిన తమ పార్టీ నేతలపైనే దాడులు చేసి మళ్లీ వారిని నిందితులుగా చిత్రీకరిస్తూ కేసులు పెడుతున్నారని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరోపించారు. జంగిల్ రాజ్ ఎక్కడో బీహార్లో లేదు, ఆంధ్రాలోనే కనిపిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. పేరుతో చంద్రబాబు చేస్తా ఉన్న దారుణాలకు బలైపోతా ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమన్నా తప్పు అవుతుందా అని అడుగుతా ఉన్నా. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. భూములు ఇవ్వని వారిని, చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేసేయడం, ఇంకా దారుణం ఏమిటంటే కొండబీటి వాగు నీటిని వీరి భూముల్లోకి బలవంతంగా మళ్లించి వాళ్ళ భూముల చుట్టూ నీళ్లు నింపేసి చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు దాన్ని వదిలేసుకునే పరిస్థితి క్రియేట్ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే నిజంగా విలన్లు అనే వాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా సినిమాలలోనే చూస్తాం మనం విలన్లు చేసే పనులు. ఇక్కడ ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. అమరావతితో పేరుతో చంద్రబాబు చేస్తా ఉన్న దారుణాలకు బలైపోతా ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమన్నా తప్పు అవుతుందా అని అడుగుతా ఉన్నా. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. భూములు ఇవ్వని వారిని, చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతుంది. గత 25 రోజులుగా పాప కోసం ఎంత గాలించినా ఆచూకీ మాత్రం దొరకలేదు. 12 టీములు రంగంలోకి దిగి వెతికినా ఒక్క ఆధారం కూడా లేదు.
తాజాగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి ఫోటోతో వాల్ పోస్టర్ను విడుదల చేశారు. కాకినాడతో సహా అన్ని జిల్లాల్లో ఈ పోస్టర్లను అంటించారు. చిన్నారి సమాచారం తెలిసిన వారికి 1,00,000 పారితోషికం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. జ్ఞానేశ్వర్కి సంబంధించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలియజేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 2 క్రైమ్ కానిస్టేబుళ్లకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నిందితులిద్దరిని అమరిగడ్డ జైలుకు తరలించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ హార్డ్ డిస్కులను మార్చేసి నిందితులు సాక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేశారని పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. నిందితుల విచారణకు ఏ మాత్రం సహకరించలేదని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. నిందితులు బయట ఉంటే సాక్ష్యాలను మరింతగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించింది. ఊటగా పార్కుల అభివృద్ధితోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ తెలిపారు. ఐఎస్ఎస్ సదర్న్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో 30 లక్షల వ్యయంతో ఆధునీకరించిన పార్కును మాజీ కార్పొరేటర్ శ్వేతారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్, వినయనగర్, దీన్ దయాళ్, వైశాలినగర్ పార్కుల అభివృద్ధి కోసం 64 లక్షల నిధులు కేటాయించినట్లు
వారు వెల్లడించారు. ఈ పార్కులను కాలనీ ప్రజలు, సీనియర్ సిటిజన్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. तमाम रिस्पॉन्सिबल पर्सन्स जिसमें प्रेसिडेंट्स है एंड सोसाइटी मेंबर्स। जो फर्स्ट पार्क हमने इनाग्रेशन किया है वो लक्ष्मी नगर कॉलोनी पार्क था, जिसकी कॉस्टिंग 30 लाख रुपीस थी, जिसमें पूरा हमने इंटायर पार्क को न सिर्फ डेवलप किया, उसको अपग्रेड करने के लिए पूरी कोशिश करी और बेहतरीन तरीके से अपग्रेड हुआ, जिसके अंदर वॉकिंग ट्रैक भी पूरा कंप्लीट है। सेकेंड पार्क हमने जो इनाग्रेट किया है विनय नगर कॉलोनी पार्क है, जिसमें हमने 10 लाख का पूरा डेवलपमेंट वर्क कराया है। थर्ड जो था दीनदयाल पार्क था, जिसकी कॉस्टिंग 19 लाख रुपीस थी, उसमें भी हमने काफ़ी चीज़ों को डेवलप किया है ताकि कॉलोनी के लोगों को न सिर्फ वॉकिंग ट्रैक बल्कि वहाँ पे ओपन जिम के लिए भी जो सहूलतें होना है वो तमाम सहूलतें प्रोवाइड किए गए हैं। और चौथा है वैशाली नगर पार्क, जिसकी कॉस्टिंग 5 लाख रुपीस है। ऑल टुगेदर हम कैलकुलेट करते हैं तो टोटल 64 लाख के पार्क्स के डेवलपमेंट काम किए गए हैं। मैं ख़ास तौर से ये कहना चाहता हूँ, आज की तारीख में मुझे खुशी है। మేము ఇంతకు ముందు కూడా పక్కన వేరే ఇంకో థీమ్ పార్క్ అని డెవలప్ చేసినాము. ఆ పార్క్ను 1.5-2 ఇయర్స్ నుంచి నేనే మెయింటైన్ చేస్తున్నాం. మెయింటెనెన్స్ ఈ గ్రీనరీగా ఈ ఏరియాలో మన ఐఎస్ఆర్ డివిజన్ కానీ, సైదాబాద్ డివిజన్ కానీ, ఇక్కడ తర్వాత ఇంకో యాకత్పుర డివిజన్లో ఇంత పెద్ద పార్కులు ఇంకెక్కడ లేవు. ఇంత ఉన్న ఫెసిలిటీస్ అన్నిటికీ పెద్దవాళ్ళకే కానీ, పిల్లలకే కానీ, మిడిల్ ఏజ్లోకి కానీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. పార్కు చాలామంది రెగ్యులర్గా చాలామంది వస్తారు. రోజుకు 500 పైన వస్తారు పార్కులోకి. ఆ పార్కులకు అంతే వస్తారు, ఈ పార్కులకు అంతే వస్తారు. మంచిగానే మెయింటైన్ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా బాగానే మాకు చాలా మంచిగా కోఆపరేట్ చేసి ఇవన్నీ. దివంగత నటుడు ప్రభాకర్ రెడ్డి 91వ జయంతి వేడుకలు చిత్రపురి కాలనీలో ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి భార్య సంయుక్త ప్రభాకర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. సినిమా కార్మికులకు శాశ్వత నివాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభాకర్ రెడ్డి చేసిన త్యాగం వల్లే నేడు వేలాది కుటుంబాలు చిత్రపురిలో ఎంతో ప్రశాంతంగా నివసిస్తున్నాయని ఆమె గుర్తు చేసుకున్నారు. తనను పిఐసి సభ్యురాలుగా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే ఆయన కలగని 5,000 కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఆయన కలగన్నారు, ఆ కళ ఇంకా నెరవేరలేదని చెప్పేసి మేడం కూడా చెప్పారు. అది ఎందుకు నెరవేరలేకపోతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఏది ఏమైనా మరలా ప్రభుత్వం ఆ ప్రభాకర్ రెడ్డి గారి సేవలు మరలా ఇప్పుడు అంతిమ దిశగా ఉన్న టైంలో మళ్ళా సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీద పని కంప్లీట్ కావాలని చెప్పేసి వారిని గుర్తించి ప్రభుత్వం ఈ చిత్రపూడి కాలనీకి ఒక పర్సనల్ ఇన్ఛార్జి కమిటీగా నియమించినందుకు ముఖ్యంగా ప్రభుత్వం వారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కమిషనర్ రాహుల్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా చిత్రపూడి కష్టాలు వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇట్లా ఏ పనులు జరగకుండా ఉంటే మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి అన్ని ఒక పర్సనల్ ఇన్ఛార్జి కమిటీ వేసి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పనులు చేయడానికి వారికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి వయసులో పెద్దవారైనా వారు చాలా అనుభవజ్ఞులు. ఎందుకంటే వారు వచ్చి వారమైనా సరే ఆ పదవి చేపట్టి ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటూ ఇక్కడ ఏం పనులు పెండింగ్లో ఉన్నాయి, ఎవరిని కలవాలి, అసలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఇప్పటికప్పుడు వాళ్ళు సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఒకటే కోరేది, ఎవరి లక్ష్యమైనా ఒకటే చిత్రపూర్లో అందరూ కలిసికట్టుగా ఉండి మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఉన్న అప్పులు తీర్చుకొని చిత్రపూర్ని ముందుకు తీసుకెళ్ళడం లక్ష్యంగానే పనిచేయాలి. ఆ పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి మేము గతం నుంచి కోరుతున్నాం. ఇప్పుడు ఆ పెద్దవారికి సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారికి, పిఐసి చైర్మన్ స్వామిగౌడ్ గారికి, రమేష్ గారికి అందరూ సహకరించి చిత్రపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పేసి మేము వారికి సహకరిస్తామని చెప్పేసి
హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ స్థలాల్లో నిరుపేదలు వేసుకున్న ఇండ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో పేదలు భారీగా ఆందోళనకు దిగారు. బాధితులకు తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి అది కదిలేదే లేదని భీష్మించు కూర్చోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా కలెక్టర్ హౌస్ దగ్గర నిరసన జిల్లా అధికార యంత్రాంగం నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయడం అనే దుర్మార్గం. పేదల గుడిసెలు కూల్చేసే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళ జోలికి పోతలేరు. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి పేదలకు పట్టాలిచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి తీవ్రంగా వామపక్ష మీరంతా మీరు ఎవరి కోసానికి చాలా పడ్డారు. మా పేదలకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన యూట్యూబర్ మహిదర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దోమలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. బీఆర్ఎస్ నాయకుడు విశాల్ ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదు చేశారు. 12 ఏళ్ల క్రితమే 2 రాష్ట్రాలు విడిపోయి ప్రశాంతంగా ఉన్నాయన్నారు. అయితే కొందరు ఆంధ్ర ప్రాంత వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్వేచ్ఛ పేరుతో ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో యువత ఎలా దారి తప్పుతుందో దీనికి నిదర్శనం ఏంటంటే, రీసెంట్ గా 2 రోజుల క్రితం మహేంద్ర అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్లో, ఆయన ఒక యూట్యూబర్ అంట, ఆయన పాత్ర ఏంటంటే ఒక సినిమా ఏమైనా రిలీజ్ అయితే దానికి రివ్యూ చెప్పడం ఆయన పాత్ర. దాని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ భాషకి, తెలంగాణ యాసకి ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ రోజులలో, ఈ టైంలో ఈయన మా బతుకులు మా జీవితాల గురించి ఈయన మాట్లాడతాడు. అయినా చెప్తున్న మహేందర్, నీ వ్యక్తిత్వం మా మనోభావాలు దెబ్బతినేలా నువ్వు ఒకవేళ చూస్తుంటే తెలంగాణ యువత ఊకోదు. బట్టలిప్పి చురికి కొడతాం. మమ్మల్ని అనే ముందు ఫస్ట్ నీవెంత, నీ బతికెంత చూసుకోవాలని చెప్పి నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. మా విద్యార్థి విభాగం తరఫున మా యువత అంతా దోమలగూడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన మీద ఎఫ్ఐఆర్ ఈయనకి వచ్చినాం అన్న. ఈయన ఏమంటాడు, ఒక వీడియోలో ఆంధ్ర ప్రజల ఉన్న ఆస్తులు తెలంగాణ ప్రజలు కొనుక్కోలేరంట. అసలు మిమ్మల్ని రానిచ్చేదేవారు? 1953లా మద్రాసులో ఎలగొడితే వీళ్ళు కర్నూలు ఉంటే 3 సంవత్సరాల తర్వాత రాజధాని హైదరాబాద్కి వచ్చేది వీళ్ళు. ఏమంటే ప్రాంతీయ విభజన చేయకండి అని చెప్పి ఇక్కడ మేము తెలుపుతున్నాం అన్న. వీళ్ళు కావాల్సుకునే ప్రాంతీయ కొట్లాటలు పెట్టి చిచ్చు పెట్టిన ఈ వ్యక్తులని వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వీళ్ళని జైలుకు పంపాలని చెప్పి మా విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ కాలంలో జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఒక ఆసక్తికరమైన దృశ్యం ఆకట్టుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ చిన్నారి డాక్టర్ వేషధారణలో వచ్చి అందరినీ అబ్బురపరిచింది. కేవలం వేషధారణకి పరిమితం కాకుండా క్లినిక్ వచ్చిన పేషెంట్లను స్టెథోస్కోప్తో పరిశీలించి ప్రిస్క్రిప్షన్లో మందులు రాస్తూ అక్కడ వారిని మంత్రముగ్ధులను చేసింది. ప్రముఖ వైద్య దంపతులు డాక్టర్ స్పందన గోపిచందుల కుమార్తె అయిన ఈ చిన్నారి ఇషాన్వి ప్రస్తుతం 2వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు చూసి స్ఫూర్తి పొందిన తాను కూడా భవిష్యత్తులో పెద్ద డాక్టర్ అవుతానని చిన్నారి చెబుతోంది.
వచ్చిందమ్మా. అందుకే ఈ ఫీవర్ కోల్డ్ కాఫ్ వస్తుంది. అందుకే నేను చెప్పిన టాబ్లెట్స్ సిరప్స్ తాగు, అప్పుడు తగ్గిపోతుంది 5 days. ఓకే మేడం. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలాగా సాగింది. చీరాలలోని వైకుంఠపురం బాలసాయి నగర్ పరిధిలో ఎమ్మెల్యే కొండయ్య లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదును అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల చేతుల్లో పింఛన్ డబ్బులు పెడుతుందని హర్షం వ్యక్తం చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే కొండయ్య స్పష్టం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్. స్టేట్ యూనియన్.